హలో అప్పలాయగుంట. ఇప్పుడు మీరు చూస్తుంది అప్పలాయగుంట ఒక ఊరనమాట. ఒక పల్లెటూరు. ఈ అప్పలాయగుంట అయితే తిరుపతి నుంచి 20 కిలోమీటర్ రేడియస్ లోపలైతే ఉంటుంది. తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ అయినా, రైల్వే స్టేషన్ నుంచైనా అక్కడ ప్రైవేట్ వెహికల్స్ ఉంటుంది. లేకుంటే మీరు ఓన్‌గా వెహికల్ తీసుకొని ఇక్కడ రావచ్చు. ఎందుకు రావాలి అనుకుంటున్నారు అప్పలాయగుంట కంటే, ఇక్కడ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అభయ హస్తంతో అయితే ఉంటారు. అంటే ఆశీర్వదించినట్టు అనమాట. అలాగ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నారు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అప్పలాయగుంట బాగా ఫేమస్. ఇక్కడ మ్యారేజెస్ కూడా బాగా చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఇక్కడ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గరలోనే ఇక్కడ చిన్న చిన్న హోటల్స్, అలాగే పూజ సామాగ్రి అన్నీ ఇక్కడే ఉంటాయండి. పార్కింగ్ ప్లేస్ కూడా ఇక్కడే ఉంటుంది. మోస్ట్లీ సాటర్డే అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్న బిల్డింగ్ అయితే కళ్యాణ మండపం అనమాట. ఇక ఎవరైనా మ్యారేజెస్ ఇవి ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, టీటీడీ కళ్యాణ మండపం అంటే మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. లేదంటే టీటీడీ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటుంది. వాటికి గనక మీరు కాల్ చేశారంటే వాళ్ళు మొత్తం డీటెయిల్గా చెప్తారు. అప్పలాయగుంటలో పెళ్ళి ఎలా చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ ఏంటి అని. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఏమన్నా ఫెస్టివల్స్ ఇలా ఏమన్నా వచ్చాయంటే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. అలాగే టెంపుల్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత చాలా బాగుంది. టెంపుల్కి ముందరే అఖండ జ్యోతి ఉంటుంది. టెంకాయలు కొట్టడానికి స్థలం కూడా ఉంటుంది. అలాగే కోనేరు కూడా ఉంది. ఆ కోనేరు ఏంటి అంటే స్వామివారికి మాత్రమే ఉంది ప్రజెంట్. ఇంకా ఇన్ కేస్ ఫ్యూచర్లో అయితే ఇంకా అందరికీ అవైలబిలిటీ అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా కడుతూ ఉండడం అంటే ఏదో ఒకటి రెడీ చేస్తూ ఉంటారు కదా, అలా అనమాట. ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం ఇట్లా పూజ సామాన్లు, పూజ సామాగ్రి, దేవుడికి ఏమేమి కావాలి అన్ని ఐటమ్స్ ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే ఇవన్నీ ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడంతా ఎంప్లాయీస్ అందరూ ఉన్నట్టు ఉన్నారు. అలాగే అప్పలాయగుంటలో సేవ ఇవన్నీ చేయడానికి కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. ఏమన్నా స్వామివారికి ఫెస్టివల్స్ వస్తాయి కదా, అలా అనమాట. లైక్ బ్రహ్మోత్సవాలు అలాగా. ఇంకా టెంపుల్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అండ్ దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే మీరు ఈ పూజ సామాన్లు, టెంకాయలు, కర్పూరం ఇవన్నీ తీసుకెళ్ళండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే ఒక చిన్న గేట్ ఉంటుంది. ఆ గేట్ నుంచి లోపలికైతే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది, మెయిన్ గోపురము. ఆ మెయిన్ గోపురం నుంచి మనం లోపలికైతే వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత డైరెక్ట్ స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. అక్కడ కూడా సరదర్శనం ఉంటుంది. రకరకాల దర్శనాలు కూడా ఉంటాయండి. ఇంకా మ్యాంగోస్ అయితే సేల్ చేస్తున్నారు. మ్యాంగోస్ సీజన్ కూడా అప్పుడే అయిపోయింది కదా, కానీ ఇంకా మ్యాంగోస్ అయితే ఉన్నాయి. ఫెస్టివల్ అప్పుడైతే ఇక్కడ ఆపోజిట్లో క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి. ఈ క్యూ లైన్స్ కూడా ఫుల్ క్రౌడ్ ఉంటుందండి. ఫెస్టివల్స్ అంటే ఇంకా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి కదా సెప్టెంబర్లో తిరుమల కొండపైన. అలాగే ఇప్పుడు అప్పలాయగుంటలు కూడా అలాగే చేస్తారండి. అప్పలాయగుంటలు చేయడానికి కూడా కొన్ని టైమింగ్స్ అండ్ కొన్ని మంత్స్ అనేది ఉంటుంది. అవి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. ఈ కోనేరు చుట్టూ కూడా క్యూ లైన్స్ అయితే ఉన్నాయి. ఇదే అనమాట కోనేరు. స్వామివారికి ఏమన్నా చక్ర స్నానాలు ఇవన్నీ చేపిస్తారు కదా బ్రహ్మోత్సవాల టైంలో, అలాంటప్పుడు ఇవన్నీ అయితే యూజ్ చేస్తారనమాట. కోనేరు అనేది ప్రజెంట్ అయితే గ్రిల్స్ వేశారు. ఎవరినైతే అలా చేయట్లేదు. గేట్స్ అన్ని లాక్లో అయితే ఉంది. కరెక్ట్గా టెంపుల్ ముందరే ఉంటుంది మెయిన్ గోపురంకి. అప్పలాయగుంట టెంపుల్ ఎవరైనా విజిట్ చేయకుండా ఉంటే విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా ఒక కొట్టంలాగా, అదైతే టెంకాయలు కొట్టడానికి ఆప్షన్ అనమాట. మన కొండపైన ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా కట్టారు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ బాగా ఫేమస్. తిరుపతి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. సాటర్డే అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుందండి సాటర్డే. ఎందుకంటే తిరుపతిలో ఉన్న ప్రజలంతా మోస్ట్లీ అప్పలాయగుంటకైతే వస్తారు. ఎందుకంటే ఇక్కడ స్వామివారు అభయహస్తంతో వరాలు ఇచ్చేటట్టు నిల్చొని ఉంటారనమాట. అందువల్ల చాలా భక్తులు అయితే ఇక్కడికి వచ్చి కోరికలు అనేది కోరుకుంటూ ఉంటారు. సాటర్డే అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. క్యూ లైన్స్ అన్ని ఫుల్ రద్దీగా అయితే ఉంటుంది. సాటర్డే కూడా టైమింగ్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే అభిషేకాలు, ప్రసాదాలు అవన్నీ పెడుతూ ఉంటారు కదా స్వామివారికి. అప్పుడు ఇక్కడ చూడండి స్వామివారి నామాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ కర్పూరం వెలిగించడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ టెంకాయలు అనేది కొడతారనమాట. ఇక్కడే ఇదే ప్లేస్లో. ఆపోజిట్లో అయితే ఇంకా మీరు క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి చాలామంది టెంకాయలు కొడుతున్నారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే స్వామివారికి తులసి మాల అనేది ఎక్కువ మంది సమర్పిస్తూ ఉంటారు. అంటే టెంపుల్ బయట అమ్ముతూ ఉంటారు. అది తీసుకొని వెళ్ళి డైరెక్ట్ మీరు అక్కడికైతే వెళ్ళిపోవచ్చు దర్శనానికి. మేము వెళ్ళిన రోజు అయితే ఇక్కడ ఒక కపుల్స్ మ్యారేజ్ అయితే చేసుకున్నారు.
ఇంతమంది చెప్పాను కదా, మ్యారేజెస్ కూడా చేసుకుంటూ ఉంటారు అప్పలాయగుంటలోనే, అదే అనమాట దీనికి ఎగ్జాంపుల్. ఇప్పుడు కనిపిస్తుంది కదా మెయిన్ ద్వారం అయితే, ఇది క్యూ లైన్స్ అన్నీ క్రాస్ చేసుకొని ఇలా లోపలికైతే వెళ్ళిపోవాలి. మీరు ఎవరైనా విజిట్ చేయకుండా ఉంటే విజిట్ చేయండి. ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట, చాలా ఓల్డ్ టెంపుల్.